వెల్కమ్ టు మెగారెన్ టీవీ. రియల్ లైఫ్ కాస్త రియల్ లైఫ్లో అడుగుపెట్టిన విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని అమరహా జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఒకే యువకుడిని వివాహం చేసుకున్నారు. అంతేకాదు, ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూలై 17న స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఈ ఘటనపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి ఈ విచిత్ర వివాహం వెనుక ఉన్న కారణాలు, ప్రస్తుత పరిణామాలేంటి, ఇరు కుటుంబాల స్పందన ఏంటి, పోలీసులు ఎలా స్పందించారు తెలుసుకుందాం పదండి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, అమరహా జిల్లాలోని థౌరియా గ్రామానికి చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వీరు రీల్స్, వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తూ మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. గత 6 నెలలుగా వికాస్ అనే యువకుడు వీరికి కెమెరామ్యాన్గా పనిచేస్తున్నాడు. వీరి రీల్స్లో చాలాసార్లు వికాస్ భర్త పాత్రలో నటించాడు. ఈ క్రమంలోనే వీరంతా దగ్గరయ్యారు. వారి సోషల్ మీడియా రీల్స్లో వికాస్ తరచుగా కనిపించడంతో అభిమానులకు కూడా వారు ఒక జంటగానే పరిచయం అయ్యారు. ఆధునిక డిజిటల్ మాధ్యమాల యువత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. వీరి ముగ్గురిలో సరోజు బీటెక్ 2వ సంవత్సరం చదువుతుండగా, సావిత్రి, సంతోష్ ఇంటర్ పూర్తి చేశారు. వయసు పెరిగి పెళ్లి చేసుకుంటే విడిపోవాల్సి వస్తుందని ఆ అక్క చెల్లెలు ఆందోళన చెందారు. ఆ భయాన్ని దూరం చేసుకోవడానికే ఈ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. మొదట తమ మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారని తెలుస్తుంది. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్స్ మొదలైంది. ముగ్గురు భార్యలతో అతను ఎలా వేగుతాడు, ఇదేం వింత సంప్రదాయం, ఇది చట్టరీత్యా నేరం కాదా అంటూ రకరకాల కామెంట్లతో నెటిజన్లు వారిని టార్గెట్ చేశారు. కొంతమంది అయితే అత్యంత అసభ్యకరమైన మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. దీనిపై ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు నేరుగా స్పందించారు. మేము మా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకున్నాం. మా నిర్ణయం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. దయచేసి మా వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయొద్దంటూ వారు నెటిజన్లకు దండం పెట్టి మరీ వేడుకున్నారు. విడివిడిగా జీవించడాన్ని ఊహించలేమని, పెళ్లి తమను దూరం చేస్తుందని భావించామని ఆ అక్క చెల్లెళ్ళు తెలిపారు. తాము చనిపోవడానికి బదులుగా ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ నిర్ణయం తమ అందరి ఇష్టపూర్వకంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. వికాస్ కూడా అక్క చెల్లెల మధ్య ఉన్న బంధం గురించి తనకు తెలుసునని, వారితో కలిసి జీవించడానికి తాను అంగీకరించానని చెప్పాడు. జూలై 17న చాముండి మాత ఆలయంలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి తంతు ఎవరు నిర్వహించారనే దానిపై విచారణ జరుగుతుంది. ఈ వివాహంపై ఇరు కుటుంబాల పెద్దలు మాత్రం దూరంగా ఉన్నారని, పెళ్లికి హాజరు కాలేదని సమాచారం. ఈ పెళ్లి వీడియోలు వైరల్ అయిన వెంటనే స్థానిక హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ పెళ్లి సనాతన సంప్రదాయాలకు, హిందూ ఆచారాలకు విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఈ వివాహం చట్టబద్ధంగా చెల్లదు కాబట్టి భవిష్యత్తులో వారికి ఆస్తి హక్కులు, వారసత్వం, పిల్లల సంరక్షణ వంటి విషయాల్లో తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంలో ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. వివాహ చట్టాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన లోపించడం కూడా ఇలాంటి ఘటనలకు ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వివాహంపై రకరకాల మీమ్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి విచిత్ర వివాహాలు అరుదుగా జరిగినా చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటాయి. ఇలాంటి సంఘటనలు సమాజంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముగ్గురు అక్కా చెల్లెలలో 2 తోబుట్టువులు కాగా మరొకరు వరుసకు సోదరైనప్పటికీ వారంతా ఒకే ఇంట్లో పెరిగి ఒకే బంధంలో ఉండాలని నిర్ణయించుకోవడం ఈ కథలో ఆసక్తికరమైన మలుపు. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ, చట్టబద్ధతపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.